నీలాంజన 6వ భాగం. నువ్వేం ఫ్రెండువురా, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తేలేకపోయావు, కాస్త కోపంగా అన్నాడు నీలం. మీ సంజనాకి ఫ్రెండ్స్ ఉన్నారేమో, వాళ్ళని అడిగితే తెలుస్తుందిగా. మీ కాలేజీ వాళ్ళు నీకే తెలియదా? తెలుసు, కానీ కథంతా వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకైనా సంజన ఇంటి వాళ్ళు జవాబు చెప్తారో లేదో. ఈ ఆడపిల్లల పేర్లతో ఫోన్ చేయడం బాగాలేదురా అన్నాడు అఖిల్. ఏం చేయను, వాళ్ళు నన్ను చూశారు, నా గొంతు విన్నారు. పైగా నీలాగా నాకు మిమిక్రీ రాదుగా. అయినా పాండవుల అజ్ఞాతవాసాన్ని దుర్యోధనాదులు బయటపెట్టడానికి ప్రయత్నించినట్టు ఈ సంజన అజ్ఞాతవాసాన్ని ఛేదించాలనే పట్టుదలేమిటో. ఏమిట్రా, ఎప్పుడూ లేని ఈ పురాణ జ్ఞానం అన్నాడు నీలం. ఏదో మా బామ్మతో ఉంటే అంతే. ఆవిడకి పాత సినిమాలంటే పిచ్చి. మా ఇంట్లో ఉన్న పాత తెలుగు సినిమా సీడీలన్నీ ఆవిడవే. కాకపోతే అవి ఎలా పెట్టాలో తెలియదు. పెద్దావిడ కదా, ఎక్కువ నిద్ర పట్టదు. అందుకని మొన్న రాత్రి ఆవిడతో పాటు కూర్చుని నర్తనశాల సినిమా చూశానులే. అప్పుడే తెలిసింది ఇదంతా. అతను మాట్లాడుతుంటే ఒక ఆలోచన వచ్చింది నీలంకి. తను ఎంతసేపు ఆంటీ అంకుల్ అంటే సరిపోదు, ఈ బామ్మగారిని మర్చిపోకుండా ఉండాలి. ఒరేయ్ పద అన్నాడు అఖిల్తో. ఎక్కడికి? సంజన ఇంటికి. నేరుగా వాళ్ళింటికా? ఎందుకు? సంజనకి బామ్ముందిలే, ఆమెను అడిగితే మొత్తం తెలిసిపోతుంది. వద్దు, ఇంటికి వెళ్ళడం మంచిది కాదు. ఫోన్ చేద్దాం. వాళ్ళకి ల్యాండ్లైన్ ఉందా? నెంబర్ తెలుసా? ఉంది, నాకు నెంబర్ తెలుసు. ఎందుకు? ముసలి వాళ్ళకి సెల్ ఫోన్ సరిగ్గా వినపడదు. ఏదైనా షాప్ నుంచి చేద్దాం. చాలాసార్లు ఫోన్ మోగాక వీళ్ళు అనుకున్నట్టే బామ్మగారు ఫోన్ తీసింది. సంజన ఉందా అండి? నువ్వెవరు? వాళ్ళ ఫ్రెండ్ అండి, నా పేరు శ్రీలక్ష్మి. అయితే తన దగ్గర నా బుక్స్ ఉండిపోయాయి, ఎప్పుడు ఇస్తుందో అడగాలి. కొంచెం పిలుస్తారా? సంజన ఊళ్ళో లేదు. అలాగా, ఏ ఊరు వెళ్ళింది? రా. బామ్మ అంటుండగానే చప్పున భార్గవి ఆమె చేతిలో ఫోన్ తీసుకుని పెట్టేసింది. ఏమిటత్తయ్య మీరు? అది ఏ ఊరు వెళ్ళిందో ఎవరికి చెప్పవద్దని మీ అబ్బాయి చెప్పారు కదా. పాపం, ఆ అమ్మాయి ఎవరో పుస్తకాల కోసం ఫోన్ చేసిందే. అయినా సరే, నేను స్నానం చేసి వచ్చేలోగా మీరెందుకు ఫోన్ తీశారు? ఆవిడ ఏదో గొనుక్కుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. అదిరా, మీ సంజన వెళ్ళిన ఊరు రా అంట అన్నాడు అఖిల్ నవ్వుతూ. అదేం ఊరు? పాపం, ముసలావిడ ఏదో చెప్పబోయింది, ఎవరో ఆమెను చెప్పనివ్వలేదు అన్నాడు నీలం. రా అనే అక్షరంతో ఏ ఊరు పేరు లేనట్టుందే అన్నాడు అఖిల్. రా అంటే రాయబోటి, రాయదుర్గం, రావులపాలెం ఇలా కావచ్చు అన్నాడు నీలం. సరిపోయింది, రైల్వే గైడ్ కొని చదువుకోవాలి. సరేలే, ప్రయత్నిద్దాం. నీలం ముఖం వాడిపోయింది. తన ప్రయత్నం ఎందుకు ఫలించడం లేదు? తను పెద్ద హీరోలాగా ఆమె అడ్రస్ కనిపెడతానన్నాడు. నిజానికి తను అది ఒక థ్రిల్లాగా ఫీల్ అయ్యాడు. రావులపాలెం దాకా వచ్చిన మిత్రులిద్దరూ దానికి దగ్గరలో గల రాజానగరం, రాజమండ్రి సంగతి మర్చిపోయారు. వింధ్య రాసిన కథ చదివాక సంజనాలో మార్పు రాసాగింది. ఇటు గాన్ విత్ ది విండ్ నవల చదవడం పూర్తయింది. ఆ నవలల్లోని హీరోయిన్లది, తను రోజు చూసే వింధ్యాంటిది, ఒక్కొక్కరిది ఒక్కొక్క పోరాటం. తనది ఒక పోరాటం. వారితో పోలిస్తే తనది ఒక సమస్యేనా అనిపిస్తుంది. అక్కడ తల్లిదండ్రులు, ఇక్కడ ఆంటీ తను ఎలాంటి కష్టము పడకుండా చూసుకుంటున్నారు. తనే ప్రేమించానని వాళ్ళని కష్టపెడుతున్నానా? ఏంటి సంజన, ఏదో ఆలోచిస్తున్నా? ఏం లేదంటీ. అంటే ఏదో ఒకటి ఉన్నట్టే వింధ్య నవ్వుతూ అంది. మళ్ళీ తనే నాకు తెలుసు సంజన. మనకి అలవాటైన వాతావరణంలో ఏ పని లేకపోయినా కాలక్షేపం అయిపోతుంది. వేరే ఊరు వెళ్తే బోరుగానే ఉంటుంది అంది. ఏం చేస్తున్నారంటీ? ఈ చీర మీద డిజైన్ వేసి చాలా రోజులైంది. నిన్న నవల పోస్ట్ చేశాను, అందుకని మళ్ళీ కుట్టుకోవడంలోకి వచ్చాను. నాకు నేర్పండి ఆంటీ. నీకు ఇంట్రెస్ట్ ఉందా? లేదు, మా అమ్మ ఏమైనా నేర్చుకోమన్నా వినిపించుకోలేదు. కానీ మిమ్మల్ని చూశాక నాకు నేర్చుకోవాలనిపిస్తుంది. నేర్చుకో. ఈ కళలో ఆర్థికంగా సాయం చేసినా చేయకపోయినా ఆనందాన్నిస్తాయి, సంతృప్తినిస్తాయి. మా అమ్మ హుక్కు కుట్టమన్నా నేను చేయలేదంటీ. తను బాధపడి ఉంటుంది. తను బాధపడిందో లేదో కానీ నువ్వు బాధపడుతున్నావు. ఎంత చదివినా, ఏ పదవిలో ఉన్నా స్త్రీ స్త్రీలాగా ఉంటేనే బాగుంటుంది సంజన. మీరు అమ్మలాగే మాట్లాడతారంటీ. ఇద్దరం స్నేహితురాలం కదా. నీకొకటి చూపిస్తానుండు. వింధ్య లోపల గదిలో నుండి ఒక డైరీ తెచ్చింది. ఇది మేము ఇంటర్మీడియట్లో ఉండగా మీ అమ్మ నాకిచ్చిన గిఫ్ట్. వెంటనే నేను పేరు రాశాను చూడు. డైరీ తెరవగానే కనిపించేట్టు పేజీ కుడివైపు కార్నర్కి చక్కటి అందమైన అక్షరాలు తెలుగులో భార్గవింధ్య అని రాసి ఉంది. అబ్బా, చాలా బాగుందంటీ. ఇదెవరు రాశారు? నేనే. మీ ఇద్దరి పేర్లకి కలిపి ఒకే అక్షరం. ఐడియా బాగుంది. అవును, శరీరాలు వేరైనా ప్రాణం ఒక్కటే అన్నట్టు ఉండేవాళ్లం. ఇంత ఫ్రెండ్స్ అయినప్పుడు మీరు తరచూ కలుసుకోరెందుకు ఆంటీ? నేను భార్గవి విడిగా ఉన్నదెప్పుడు? అస్తమానం హోటల్స్లో, సినిమాల్లో కలుసుకోవడం కాదు. ప్రేమన్నా స్నేహమన్నా ఎక్కడ ఉన్నా తనని ఇష్టపడే వ్యక్తి ఒకరున్నారు అన్న ధైర్యం కలగాలి. ఇప్పుడు చూడు, ఎంతమంది బంధువుల్లో, సన్నిహితుల్లో నిన్ను ఉంచాలంటే భార్గవికి నేనే గుర్తుకు వచ్చాను. నా మీద నమ్మకంతో నిన్నిక్కడకు తీసుకొచ్చింది. ఇంకేం కావాలి నాకు? స్నేహం అంటే ఇదే. సంజన మాట్లాడలేకపోయింది. తననిక్కడ నిజంగా ఉంచిన కారణం ఆంటీకి తెలిస్తే
తన రాకకు కారణం తల్లి కాదు తండ్రి అని తెలిస్తే? ఆంటీ, ఆంటీ, ఏమిటి సంజన అంటూ వచ్చింది వింధ్య. చూడండి ఆంటీ, ఈ ఎల్లో గులాబీ ఎంత బాగుందో. అబ్బా, అంతేనా? నిశ్శబ్దంగా ఉండే నువ్వు ఇలా గట్టిగా పిలిస్తే ఎంత భయపడ్డానో తెలుసా? అయినా గులాబీని చూస్తే ఎందుకంత సంతోషం? ఏమో ఆంటీ, మా ఇంట్లో పెద్ద తోట ఉంది. అసలు అందులో ఏ మొక్కలు ఉన్నాయి, అవి ఏ పూలు పూస్తాయని ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ ఈ చిన్న గులాబీని చూస్తుంటే ఎంత బాగుందో. వింధ్య నవ్వేసింది. ఏమో, నాకు మాత్రం ఈ చిన్న పింక్ కలర్ గులాబీయే నచ్చింది అంది సంజన ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుని. పోండాంటీ. అవును సంజన, నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా? నిజంగానా? నిజంగానే. నీ చిన్నప్పుడు 1-2 సార్లు చూశాను. బొమ్మలాగా ఉండేదానివి. ఇన్ని రోజులు ఇప్పుడు నాతో కలిసి ఉండడం నా అదృష్టం. చాలేండాంటీ, పొగుడుతున్నారు. లేదు సంజన, మన దేశంలో గల గొప్ప సాంప్రదాయం కుటుంబ జీవనం. నువ్వు రావడంతో పిల్లల్లేని లోటు నాకు మరింత కనబడుతుంది. ఈ బంధనాలే లేకపోతే మనిషికి చెక్కబల్లకి తేడా ఏముంది? ఆంటీ, నేనొక మాట అడగనా? అడుగు. మీరు మళ్ళీ పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? ఒక్క నిమిషం బాధ కనబడింది వింధ్య మొహంలో. సంజన ఇలా అడుగుతుందని అనుకోలేదు. అయినా ఆమె మాటల్లో అమాయకత్వమే గాని వెటకారం లేదు. లేదు, అలా పెళ్లి చేసుకోవడం నాకు చేతకాదు. మీ అంకుల్ సంగతి ఏమో గాని ఆయన నేనింకా ప్రేమిస్తూనే ఉన్నాను. వింధ్య లోపలికి వెళ్ళిపోయింది. ఆ రోజు ఆదివారం. వింధ్య ఇంట్లోనే ఉంది. సంజనాకి నీలం మరీ మరీ గుర్తుకొస్తున్నాడు. తన ఆలోచనలు ఆంటీ ఎక్కడ పసిగడుతుందో అన్నట్టు కాస్త జంకుగా ఉంది. సంజన, తలస్నానం చేస్తావా? చెయ్యాలాంటీ, కానీ బద్ధకంగా ఉంది. నేను చేయిస్తానురా. మీరు చేయిస్తారా? నేనేమైనా చిన్నపిల్లనా? కాదు, పెద్దపిల్లవే. నా పాత నైటీ ఒకటి వేసుకో. సాంప్రదాయకంగా ఉండే తలస్నానం చేస్తే ఎంత బాగుంటుందో నీకు తెలిసేలాగా నేను పోస్తాను. నైటీ ఉంటుంది కాబట్టి నీకేం బాధలేదు. సంజన ఒప్పుకుంది. ముందుగా నువ్వుల నూనె ఒంటికి రాసుకోమంది వింధ్య. సుగంధ ద్రవ్యాలు, కచ్చూరాలు, గంధం పొడి, పసుపు వేసి తయారుచేసిన సున్నిపిండి ఒంటికి రాసుకోమంది. కుంకుమ కాయల పొడి ఉడకబెట్టి అందులో మందారాకులు వేసి ఆ రసం వడకట్టి తలస్నానం చేయించింది వింధ్య. అబ్బా, భలే బాగుందాంటీ ఈ పొడి వాసన. ఈ రాత్రి నీకు హాయిగా నిద్ర పడుతుంది చూడు అంది వింధ్య. అంతదాకా ఎందుకు? నాకిప్పుడే నిద్ర వస్తుందా అంది సంజన. తర్వాత జుట్టుకి సాంబ్రాణి పొగ వేసింది. అబ్బా, నా జుట్టు జిడ్డుగా ఉండి తొందరగా ఆరదాంటీ. ఇప్పుడు ఇట్టే ఆరిపోయింది. షాంపూ వల్ల జుట్టు లోపల జిడ్డు వదలదు, అందుకే ఆరదు. మనకంత సమయం ఓపిక లేక వాటిని వాడుతున్నాం. సంజన జుట్టు పట్టుకుచ్చులా ఉంది. ఏదో హాయిగా తేలిగ్గా ఉంది. వింధ్య స్నానం చేసి వచ్చి సంజనాకి జడవేసింది. జడ నాకు బాగుండదాంటీ, క్లిప్పెట్టుకుని జుట్టంతా వదిలేసుకుంటా. ఈ ఒక్కరోజు చూడు, నచ్చకపోతే మానేద్దుగాని. జడవేసి మల్లెలు కనకాంబరాలు కలిపి కట్టిన మాల తలలో పెట్టింది వింధ్య. గుడికి వెళ్దామా సంజన? ఇక్కడ గుడి కూడా ఉందా? దగ్గరలో రామాలయం ఉంది. అయితే వెళ్దాం ఆంటీ. అరే, గుడికి వెళ్తే లంగా ఓని వేసుకోవాలా? నా దగ్గర లేవు, తెచ్చుకోలేదు. పర్వాలేదులే, చుడిదార్ వేసుకో. అయినా గుడికి వెళ్తే లంగా ఓని వేసుకోవాలని ఎవరు చెప్పారు? మా బామ్మ పండగలు పెళ్ళిళ్ళు అంటే మా అమ్మ కూడా అంతే, అలాగే చెప్తుంది. నిజమే, లంగా ఓని చీరల్లో ఉండే అందం ఇంక దేనికి రాదు. ఆ విషయం ఇక్కడికి వచ్చాక మిమ్మల్ని చూశాక బాగా అర్థమైంది. కాటన్ చీరలు ఇంత బాగుంటాయని, అవి ఇంత బాగా కట్టుకోవచ్చని. అయితే నీకు నచ్చిన కాటన్ చీరలు కొనుక్కుందువు గాని. నేను నిన్ను రాజమండ్రి తీసుకువెళ్తాను. ఇద్దరు గుడికి వెళ్లారు. సంజన పేరు మీద అర్చన చేయించింది వింధ్య. గుడి మండపం ప్రశాంతంగా ఉంది. వింధ్య ఇల్లే ఊరికి దూరంగా ఉంటుంది. అక్కడికి మరీ కొద్ది దూరంలో గుడి. ఎండలకు పొలాలు, చెట్లు ఆకుపచ్చగా మెరుస్తున్నాయి. పక్కనే పొలం దగ్గరగా చిన్న కొలను, అందులో కలువలు. పల్లెటూళ్ళు ఎంత బాగుంటాయో ఆంటీ. రాజకీయాలు లేకపోతే ఇంకా బాగుంటాయి. నువ్వెప్పుడూ పల్లెటూళ్ళు చూడలేదు కదూ? చూడలేదు. అయినా హైదరాబాద్లో ఉండటం అలవాటైన వాళ్ళు ఇంకొక ఊర్లో ఉండటం కష్టమే. ఆ మాట నిజమే. అక్కడ ఉండగా మా ఇంటికి తరచూ వస్తుండేవారా? లేదు, నా సోదంతా వెళ్ళబోసుకోవడానికి వచ్చేదాన్ని. అప్పుడు మా బామ్మ ఏదైనా అనేదా? లేదు. అయినా ఎందుకలా అడిగావు? మీరు చెప్పడం లేదు. ఆవిడ కళ్ళకే భూతద్దాలు ఉన్నాయి. వాటితో ఆవిడికి అందరిలో లోపాలే కనబడతాయి. ఎందుకు ఆవిడంటే అంత కోపం? మా బామ్మ అంతే ఆంటీ. అమ్మని నన్ను పనివాళ్ళని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. పాపం మా అమ్మ ఎలా భరిస్తుందా అనిపిస్తుంది. ఏం చేస్తుంది, పెద్దావిడ కదా. ఆవిడని ఏమైనా అంటే డాడీ ఫీల్ అవుతారు. మాటకు ముందు రేపు నీకు పెళ్ళైతే ఎలాగే అత్తవారింట్లో ఇలాగే ఉంటావా? మీ నాన్నకు చెడ్డ పేరు తెస్తావా అంటుంది. ఒక విధంగా అవి కూడా మంచి మాటలే సంజన. ఒకవైపు ఆ మాటలు చూస్తే చాదస్తంగా ఉంటాయి. అవే మాటలు మరోవైపు మనకొక ట్రైనింగ్ లాంటివి. ఇలా మా అమ్మో బామ్మో మాట్లాడితే మాకు, అంటే నాకు మా అక్కకు కోపం వచ్చేది. ఇదంతా జరిగాక మేము పెరిగాక ఆ మాటలు మంచివే అనిపిస్తుంది. మీరు ఇంత పాజిటివ్గా ఎలా ఆలోచిస్తారంటీ? ఎవరి మీద కోపం రాదా? ఎంత పాజిటివ్గా ఆలోచించి ఏం లాభం? జరిగే నష్టం జరిగాక. జీవితం చాలా చిన్నది సంజన.
మనం సుఖంగా ఉండి మిగతా వారిని ఆనందంగా ఉంచాలని అనుకుంటే గొడవలేదు. సంజన ఆలోచిస్తుంది. తను చేస్తున్నది కరెక్టేనా? నీలంతో తన ప్రేమ నిజమైందేనా? తల్లిని తండ్రిని బాధపెట్టి పెళ్లి చేసుకునేంత గొప్పవాడా నీలం? తండ్రి అడిగిన ప్రశ్నల్లో చాలా వాటికి తను తెలీదనే జవాబు చెప్పింది. అప్పుడది గర్వంగా అనిపించింది. ఇప్పుడు ఆలోచిస్తే సిగ్గుగా ఉంది. ఏమిటి సంజన, ఏదో ఆలోచిస్తున్నావు? పద వెళ్దాం. అంతవరకు దేవుణ్ణి ప్రకృతిని చూసి ఆనందిస్తున్న సంజన ఒక్కసారిగా అలా ఎందుకు అయిపోయిందో అర్థం కాలేదు వింధ్యకి. సంజనాకి ఏదో బాధగా ఉంది. తండ్రి తన్ని ఇక్కడికి పంపిన కారణం ఆంటీకి తెలిస్తే ఎంత బాధపడుతుంది? తనొక స్పెసిమన్ లాగా కనిపిస్తుందా వీళ్లకని అనుకోదా? ఆమెకు తల్లి మీద కూడా కోపం వచ్చింది, స్నేహాన్ని ఇలా వాడుకుంటున్నందుకు. ఏమైంది సంజన, అలా ఉన్నావేం? మళ్ళీ అడిగింది వింధ్య. ఆకలిగా ఉందా? ఇక్కడొక చిన్న హోటల్ ఉంది, టిఫిన్ చేస్తావా? మీ హోటల్స్ అంత బాగుండవనుకో. వద్దాంటీ, ఇంటికి వెళ్దాం. ఇంత మంచి ఆంటీని కనీసం తనైనా మోసం చేయకూడదు. అసలు విషయం చెప్పేస్తే ఆవిడికి కోపం వచ్చి ఇంట్లోంచి పొమ్మంటే తల్లికి ఆవిడికి ఉన్న స్నేహం చెడిపోతే, ప్రేమించావని అక్కడికి పంపిస్తే అక్కడ కూడా స్నేహాన్ని చెడగొట్టి వస్తావా? నువ్వు ఎక్కడా సరిగ్గా ఉండలేవా అని అడిగితే సంజన ఆలోచనలకు హద్దులేదు. వాళ్ళ నడకకి హద్దు పెడుతూ ఇంటికి చేరుకున్నారు. అతడేనేమో అనుకున్నానే అంత దవ్వున శ్రావణ మేఘం ఉందని సంజనకి మెలకువ వచ్చింది. మెత్తగా హాయిగా వింధ్య గొంతు. శుభోదయం ఆంటీ, కిచెన్లోకి వెళ్తూనే అంది సంజన. శుభోదయం. ఏమిటి ఈవేళ తెలుగులో? మీరు రోజూ పాడే తెలుగు పాటలు విని ఎంత బాగా పాడతారా ఆంటీ? ఈ పాట మీరే రాశారా? అమ్మో, నేనంత గొప్పగా రాయడమా? కృష్ణశాస్త్రి గారి సాహిత్యం. అలాగా? ఆయన ఎక్కడ ఉంటారా ఆంటీ? మీరెప్పుడైనా చూశారా? చాలా చిన్నతనంలో కాకినాడలో జరిగిన ఒక సాహితీ సభలో చూశాను. అప్పటికి ఆయన మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. వారిప్పుడు లేరు, స్వర్గస్థులయ్యారు. ఈ పాట చాలా బాగుందా ఆంటీ? అవును, కవులు రాసే చాలా పాటలు ఆనిముత్యాలే. ఒక్కో భావం వింటూ ఉంటే తెలియకుండా ఆనంద బాష్పాలు వస్తాయి. నేను ఇప్పుడు పాడిన వాక్యమే విను. శ్రావణ మేఘాలు నల్లగా ఉంటాయి, ఒక్కొక్కప్పుడు నీలవర్ణంతో. ఆ మేఘాలను చూసిన రాధ కృష్ణుడు అనుకుందట. నీలమేఘ శ్యాముడు అంటారుగా, దానికి ఆమె చెల్లు ప్రతి మబ్బు ప్రభువైతే ప్రతి కొమ్మ మురళైతే అని మరింత కవ్విస్తారు ఆమెను. వెదురు నుంచి మురళిని తయారు చేస్తారు. కృష్ణుని పెదవి తగిలి వెదురు వేణువు అయిందా? ప్రతి వెదురు కొమ్మ వేణువుగా పలుకుతుందా? అందమైన సందేశం. ఇలాంటి సందేశమే ముళ్లపూడి వారి కానుక కథలో కూడా కనబడుతుంది. తన్మయత్వంతో చెప్తుంది వింధ్య. ఆ పాలు పొంగుతున్నాయి అంటూ సంజన చప్పున స్టవ్ ఆపేసింది. సాహిత్యం నుంచి ఏ లోకంలోకి వచ్చింది వింధ్య. ఐఎమ్ సారీ, సంగీత సాహిత్యాల గురించి మాట్లాడుతుంటే సమయమే తెలియదు నాకు. పర్వాలేదంటీ, మీ చెప్పింది సగం అర్థమైంది. అయినా చాలా బాగుంది. మీ చెప్పే విషయాలు అర్థం కావాలంటే నేను తెలుగు సాహిత్యం చదవాలి. పైగా నేను తెలుగు మీడియంలో చదవలేదు కదా. పర్వాలేదు సంజన. తెలుగులో చదివిన చాలామంది పుస్తకాలంటే కేవలం కాలక్షేపం కోసం అనుకుంటారు. కానీ అవి మన నేస్తాలు, మార్గదర్శకాలు, ఒక్కొక్కప్పుడు మంచి శత్రువులు. నవ్వుతూ అంది వింధ్య. అదేమిటా ఆంటీ? అవును, కొన్ని పుస్తకాలు చదువుతుంటే ఇలా జీవితంలో ఒక్క వాక్యమైనా నేను రాయగలనా అనిపిస్తుంది. ఎక్కడివి ఈ భావాలు? సరస్వతి కటాక్షంతో తప్ప ఇలా రాయడం అసాధ్యం అనిపిస్తుంది. అలా మాట్లాడుతున్నప్పుడు వింధ్య కళ్ళల్లో వెలుగు, ముఖంలో వింతకాంతి, సంతృప్తి కనిపించాయి. ఆమె హఠాత్తుగా వాచి చూసి, నాకు కాలేజ్కి సమయం అవుతుంది సంజన, వెళ్ళొస్తాను. కాలేజీలు ఇంకా తెరవలేదుగా ఆంటీ. ఇవి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు. నేను ఎంఏ ఇంగ్లీష్ కదా. ఆమె వెళ్ళిపోయింది. సంజనకి మాట రాలేదు. ఆంటీ చదివింది ఇంగ్లీష్, ఆలోచించేది, మాట్లాడేది, ఆఖరికి శ్వాసించేది తెలుగు సాహిత్యాన్ని.